హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. నవంబర్ 18 సంకటవార చతుర్థి, 3వ కార్తీక సోమవారం. శక్తివంతమైన పూజ. మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ కార్తీక రూపంలో వచ్చే సంకటవారి చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనసు ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి, ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది. అంతటి శక్తి సంకటవారి చతుర్థి వ్రతానికి ఉంటుంది. నవంబర్ 18న తేదీన సోమవారం నాడు సంకటవార చతుర్థి వచ్చింది. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం, ఊహించని అదృష్టం కలుగుతుంది. కార్తీక సోమవారంలో కలిసొచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది. కాబట్టి 18వ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటవార చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటవారి చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు కలకలలాడే ముగ్గులు వేయాలి. పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. పూజ ప్రారంభించే ముందుగా మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు సిద్ధం చేసుకోవాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి. అలాగే ఆ పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి. కొబ్బరి నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి. దీపము 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దీపం వెలిగించాక దీపాన్ని నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు 1/2 మీటరు పొడవున్న ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి. తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఎర్రటి వస్త్రంలో 3 గుప్పిళ్ళ బియ్యము, 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఖర్జూరాలు, ₹2 నాణ్యాలు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం ముందు దగ్గర ఉంచాలి. ఈ మూట ముడుపుగా భావించాలి. ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేశ స్తోత్రం చదవాలి లేదా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి. చివరగా గణపతికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి. ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విరమించాలి. ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి కూడా లేకుండా చేసుకోవాలి. ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించాలి. మీ కుటుంబంలో ప్రసాదంగా తీసుకోవాలి. మూటలోని తమలపాకులు, వక్కలు, ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి. మూటలో ఉన్న
రూ. 2 నాణ్యాలను తీసి మీ పర్సులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో అసలు నిద్రపోకూడదు, మంచం మీద కూర్చోకూడదు. ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి 11 ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది. ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి. గణపతి ఇష్టమైన వాటిలో గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. కాబట్టి 21 గరిక ఆకులను తీసుకువచ్చి వాటిని చక్రం శుభ్రం కడిగి ఈ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి. ఇలా చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా, మీ భర్త బాగా సంపాదించాలన్నా ఈ సంకటవారి చతుర్థి నాడు 21 యాలకులతో ఒక యాలకుల మూలన తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి. పూజ పూర్తయిన తర్వాత యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకోండి. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ సంకటవారి చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు నీడలో నిలబడిన చాలు మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. కాబట్టి ఈ చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు తీరడమే కాక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ సంకటవారి చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు వర్ధిల్లుతుంది. అలాగే మీ భర్త యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది. ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మ పుణ్యము ఫలితము లభిస్తుంది. చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయి. ఈ ప్రత్యేకమైన రోజున గణేషుని పూజిస్తే మీ ఇంటికి ఐశ్వర్యాలు వర్తిస్తాయి. ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితాంతం ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.